రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కన్వర్షన్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి రెగ్యులర్ గ్రామర్ నుంచి ఫైనైట్ ఆటోమేటా. గ్రామర్ అంటే ఏంటి, గ్రామర్లో ఏ టైప్స్ ఉన్నాయి, సో అవన్నీ చాలా బేసిక్ థింగ్స్ సెకండ్ యూనిట్కి వచ్చినాయి యాక్చువల్గా. సో అవన్నీ సెకండ్ యూనిట్లో నేర్చుకున్నాం. అండ్ కమింగ్ టు ద థర్డ్ యూనిట్, హియర్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద టైప్ 2 ఆఫ్ ద హైరార్కీ, చమ్స్కీ హైరార్కీ. టైప్ 2 ఏంటి చమ్స్కీ హైరార్కీలో? వాట్ ఈస్ టైప్ 2 ఇన్ చమ్స్కీ హైరార్కీ? టైప్ 3 ఏంటి చెప్పండి? టైప్ 3 అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఫైనైట్ ఆటోమేటా, రెగ్యులర్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా టైప్ 3 లోకి వస్తాయి. ఎస్, రెగ్యులర్ గ్రామర్. సో వేరస్ కమింగ్ టు టైప్ 2, వీఆర్ హ్యావింగ్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ and the equivalent grammar is context free grammar and the equivalent automata is push down automata. So we are going to deal with the context free grammar first. So here is my screen is visible? Screen కనిపిస్తుంది కదా? సో ఇక్కడ చూడండి, గ్రామర్ మనకు ఆల్రెడీ తెలుసు. వాట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ గ్రామర్? G is equal to V, T, P and S. V for variables and T for terminals, P for productions and S for start symbol. So ఈ వేరియబుల్స్, టెర్మినల్స్, స్టార్ట్ సింబల్ కామన్ గా ఉంటాయి అన్నిటికీ. సో ప్రొడక్షన్స్ లోనే డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే టైప్ 2 గ్రామర్ గురించి మాట్లాడుకునే ముందు ఇది టైప్ 2 కదా, టైప్ 3 గురించి ఇంకొకసారి చెప్పుకుందాం. సో టైప్ 3 గ్రామర్ లో ప్రొడక్షన్స్ ఎలా ఉంటాయి? సో టైప్ 3 గ్రామర్, దట్ ఈస్ రెగ్యులర్ గ్రామర్ ఎయిదర్ ఇన్ ఏ రైట్ లీనియర్ ఆర్ ఇన్ ఏ లెఫ్ట్ లీనియర్ ఫ్యాషన్. రెగ్యులర్ గ్రామర్ అయితే ఎలా ఉంటుంది? ఎయిదర్ రైట్ లీనియర్ అయినా అయి ఉంటుంది, లేదంటే లెఫ్ట్ లీనియర్ అయినా అయి ఉంటుంది గ్రామర్. లైక్ రైట్ లీనియర్ అంటే ఏం చెప్పుకున్నాం? సపోజ్ హియర్ వీ హ్యావ్ ఏ రైట్ లీనియర్ అంటే వేరియబుల్స్ అన్ని రైట్ సైడ్కి వస్తాయి. సో యూ కెన్ హ్యావ్ ద ప్రొడక్షన్ లైక్ దిస్, ఆర్ యూ కెన్ హ్యావ్ ద ప్రొడక్షన్ like this, or you can have the production like this. Just a second. So that is right linear. Next left linear grammar అయితే ఎలా ఉంటుంది? We can get all the variables towards, so ఇది so this is right linear, this is left linear, this is left linear. So రైట్ లీనియర్ లో వేరియబుల్స్ అంటే క్యాపిటల్ బి అనేది వేరియబుల్ ఏదైనా ఉంటే ప్రొడక్షన్ లో అది టువర్డ్స్ రైట్ సైడ్ కి ఉంటుంది, దట్ ఈస్ రైట్ లీనియర్. ఆర్ we may have simply a terminal, or you may have simply a empty string. సో ఇన్ కేస్ ఆఫ్ లెఫ్ట్ లీనియర్ వేరియబుల్ ఏదైనా ఉంటే అది టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో మనకి రెగ్యులర్ గ్రామర్ అంటే దట్ షుడ్ బి ఎయిదర్ ఇన్ రైట్ లీనియర్ ఫార్మ్ ఆర్ ఇన్ ఏ లెఫ్ట్ లీనియర్ ఫార్మ్. అదర్ ఫార్మ్స్ ఆర్ నాట్ అలౌడ్. ఎలా పడితే అలా ఉండడానికి లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ఏ గ్రామర్ S tends to some small a, capital A, small b ఉందనుకోండి. అంటే ఇక్కడ వేరియబుల్ మధ్యలో ఉంది, టెర్మినల్స్ ఇటు ఒకటి ఉన్నాయి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఉంది. సో ఇలా ఆర్డర్లెస్ గా ఉండకూడదు. సో రెగ్యులర్ గ్రామర్ హ్యాస్ సమ్ ఆర్డర్ either in right linear or in left linear. So the regular grammar should be either right linear or left linear. సో ఆ ఫార్మేట్ ఏంటి అనేది కూడా చూసాం.
రెగ్యులర్ గ్రామర్ ఎలా ఉంటుంది అంటే కన్వర్షన్స్ చూసారు కదా, రెగ్యులర్ గ్రామర్ టు ఫైనట్ ఆటోమేటా, ఆటోమేటా టు రెగ్యులర్ గ్రామర్. సో ఇఫ్ యూ గో త్రూ దోస్ గ్రామర్స్, ఆ గ్రామర్స్ చూసినట్టయితే అవి ఎలా ఉంటాయంటే ఏదర్ రైట్ లీనియర్ గా అయినా ఉంటాయి, లేదంటే లెఫ్ట్ లీనియర్ గా అయినా ఉంటాయి. ఓకే, ర్యాండమ్ గా ఫాలో అవ్వవు. అందుకని చెప్పి వాటి సింటాక్స్ ని కూడా ఎలా రాస్తాము అంటే a tends to x or bx or epsilon, or a tends to x or xb or epsilon, where x belongs to the terminal and a comma b belongs to the variable. సో ఆ పర్టికులర్ ఫార్మాట్ లోనే అవి రాస్తాం అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీ దగ్గర ఆల్రెడీ రెగ్యులర్ గ్రామర్స్ ఉన్నాయి కదా. సో కమింగ్ టు ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. So in context free grammar, there is no such rule. There is no such rule that the variable should be exist towards left or the variable should present towards right side. Like that rule is not there in case of context free grammar. So ikkade syntax undi, okkar chuddam. Ikkada chudandi, this is the example of the production belonging to the context free grammar. So ఇది ఎలా ఉంది, alpha tends to beta, where alpha belongs to variable. అంటే ఏంటి, ప్రొడక్షన్ లో LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక వేరియబుల్ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో సేమ్ ఫర్ రెగ్యులర్ గ్రామర్ ఆల్సో. రెగ్యులర్ గ్రామర్ కూడా అలాగే ఉంటుంది. బీటా బిలాంగ్స్ టు ద కాంబినేషన్ ఆఫ్ బోత్ వేరియబుల్స్ అండ్ టెర్మినల్స్. అంటే బీటా ఈజ్ నథింగ్ బట్ ద వన్ ప్రెసెంట్ ఇన్ ద RHS ఆఫ్ ద ప్రొడక్షన్. RHS లోనే కదా మనకి రెగ్యులర్ గ్రామర్ కి సమ్ రూల్స్ ని ఫాలో అవుతున్నాం, ఎయిదర్ ఇన్ రైట్ లీనియర్ ఆర్ ఇన్ లెఫ్ట్ లీనియర్ అని. సో ఇక్కడ దెర్ ఈస్ నో సచ్ రూల్. వీ కెన్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ టెర్మినల్స్ ఇన్ కేస్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. మీకు ఆ డిఫరెన్స్ అర్థమైందా? కొంచెం ఒక 2 లైన్స్ ఎక్కువ చెప్పడం వల్ల మీకు ఏదో చాలా క్లమ్జీగా అనిపిస్తుండొచ్చు. సింపుల్. రెగ్యులర్ గ్రామర్ లో మనకి 2 ఫార్మాట్సే ఉంటాయి, ఎయిదర్ రైట్ లీనియర్ ఆర్ లెఫ్ట్ లీనియర్. సో ఉంటే టెర్మినల్స్ ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ లో ఉంటే టెర్మినల్స్ ఉండాలి. ఒకవేళ వేరియబుల్స్ టెర్మినల్స్ కాంబినేషన్ ఉంటే అది ఎలా ఉండాలి అంటే ఎయిదర్ ద వేరియబుల్ షుడ్ బి ప్రెసెంట్ టువర్డ్స్ లెఫ్ట్ ఆర్ ద వేరియబుల్ షుడ్ బి ప్రెసెంట్ టువర్డ్స్ రైట్. అంతేగాని మధ్యలో వేరియబుల్ ఉండి అటు ఇటు టెర్మినల్స్ ఉండడం, మధ్యలో టెర్మినల్ ఉండి అటు ఇటు వేరియబుల్స్ ఉండడం, అలా ఎలా పడితే అలా ఉండడానికి కుదరదు రెగ్యులర్ గ్రామర్ లో. Whereas in case of context free grammar, the productions in the productions at the right hand side can be in any format. ఎలా అయినా ఉండొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఉంది కదా, ఎలా ఉండొచ్చు అంటే సో హియర్ దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద, ఇక్కడ కనిపిస్తుందా, స్పాట్ లైట్ తీసుకున్నాను. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. సో ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ లో LHS సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ యూ కెన్ హ్యావ్ వేరియబుల్. సో ఆ రూల్ రెగ్యులర్ గ్రామర్ కూడా సేమే. వేరస్ కమింగ్ టు ద RHS ఆఫ్ ద ప్రొడక్షన్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్టయితే యూ కెన్ హ్యావ్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ప్రొడక్షన్స్. దెర్ ఇస్ నో right hand side rule and left hand side rule like that. There is no rule. Okay, any manner we can have productions at the right hand side. So coming to the uses, we can have some uses for the context free grammar. So these grammars are useful in defining programming languages and simplifying translation of programming languages. And these are also used in string processing applications and are also efficient for constructing compilers. ఇవన్నీ కూడా మనం ఇనిషియల్ గా అప్లికేషన్స్ ఆఫ్ ఫైనట్ ఆటోమేటాలో పుష్ డౌన్ ఆటోమేటా అప్లికేషన్స్ ఏంటో చూసాం. సేమ్ అప్లికేషన్స్ ఇక్కడ కూడా ఉంటాయి, ఎందుకంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈజ్ ఆల్సో బిలాంగింగ్ టు ద పుష్ డౌన్ ఆటోమేటా. ఓకే, అండ్ లెట్ us టేక్ an example. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఎగ్జాంపుల్ ఆఫ్ ద గ్రామర్. ఇఫ్ యూ కన్సిడర్ G can be represented as VTPS, variables, terminals, productions and start symbol. Suppose consider a variable S. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో ఏ వేరియబుల్ ఉంది అంటే ఎస్ అనే వేరియబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ టెర్మినల్స్ ఏమేమి ఉన్నాయి, స్మాల్ ఏ స్మాల్ బి అనే టెర్మినల్స్ ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్స్ ఏమున్నాయి చూడండి, ఏఎస్బి ఆర్ ఏబి. సో వీఆర్ హ్యావింగ్ 2 ప్రొడక్షన్స్ హియర్. ఆ 2 ప్రొడక్షన్స్ ఏంటి, ఎస్ టెన్స్ టు ఏఎస్బి అండ్ ద సెకండ్ ప్రొడక్షన్ ఈజ్ ఎస్ టెన్స్ టు ఏబి. సో ఫస్ట్ ప్రొడక్షన్ చూసినట్టయితే what is the variable there,
ఫస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న వేరియబుల్ ఏంటి? ఫస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న వేరియబుల్ ఏంటో చెప్పండి ఒకసారి. ఎస్ మ్యామ్. ఎస్ ఈస్ ద వేరియబుల్. సో ఇక్కడ ఎస్ ఎలా ఉంది? మిడిల్ లో ఉంది. అది టువర్డ్స్ రైట్ లేదు, టువర్డ్స్ లెఫ్ట్ లేదు. అంటే దెర్ ఈస్ నో రూల్ ఫర్ ద orderness of the variables and terminals. They can be ordered in any manner. So this is an example of the context free grammar. And coming to the derivations, we can have two types of derivations here. Leftmost derivation and rightmost derivation. Name lone undi kada. ఇది గ్రామర్ రిప్రజెంటేషన్ లో రిప్రజెంటేషన్ గురించి మాట్లాడట్లేదు, డెరివేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. డెరివేషన్ అంటే ఏంటి? డెరివేషన్ మీకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్టే, ఇంకొకసారి చెప్తాను అంతే. టెర్మినాలజీస్ కొత్తగా వస్తున్నాయి అంతే, కాన్సెప్ట్స్ మీకు తెలిసినాయే. సో వాట్ ఈస్ మెన్ బై డెరివేషన్? ఇక్కడ 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. దీని నుంచి డెరివేషన్ ఎలా చేయొచ్చు అంటే హౌ టు గెట్ ద స్ట్రింగ్ ఫ్రమ్ దట్ మీరు ఆల్రెడీ లాస్ట్ యూనిట్ లో చేశారు. సపోజ్ ఇది ఒక ఏఎస్బి అనేది ఒక ప్రొడక్షన్, దీని నుంచి డెరివేషన్ ఎలా చేయొచ్చు? ఏ ఎస్ ప్లస్ లో మళ్ళీ నేను ఏఎస్బి అనే రాసుకుంటున్నాను, అగైన్ బి ఐఎమ్ గెటింగ్, అండ్ నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఎస్ ప్లస్ లో నేను మళ్ళీ ఏఎస్బి అనే రాసుకుంటున్నాను, అండ్ 2 బీస్ యాజ్ ఇట్ ఈస్ ఐఎమ్ గెటింగ్, అండ్ నెక్స్ట్ ఏ అండ్ ఫ్రమ్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఎస్ ఐ కెన్ రైట్ ఏబి, ఎందుకంటే ఎస్ బదులు ఏబి కూడా రాసుకోవచ్చు కదా. అండ్ రిమైనింగ్ 3 బీస్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తున్నాను. అంటే నేను ఈ ప్రాసెస్ ని ఎక్కడితో అయినా ఎండ్ చేయొచ్చు, ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ కెన్ డైరెక్ట్లీ టేక్ ఎస్ టెన్స్ టు AB. That means S tends to AB in the sense AB is a string belong to the language and this is a string belongs to the language. Yeah, AA, BB is also belongs to the language. Like that I can get any number of strings belongs to the language. That means I can get any number of derivations. Any number of derivations అంటే ఇప్పుడు AB కావాలంటే ఒక కైండ్ ఆఫ్ డెరివేషన్ ఉంది. అంటే ఎలా ఉంది డెరివేషన్? డైరెక్ట్లీ ఎస్ నుంచి నేను తీసుకోవచ్చు. ఏఏ బీబీ కావాలి అంటే ఐ కెన్ హ్యావ్ 2 స్టెప్ డెరివేషన్. అలాగే ఇప్పుడు డెరైవ్ చేసిన స్ట్రింగ్ 4A's 4B's కావాలంటే ఇంకొంత లెంతీ డెరివేషన్ ఉంటుంది. డెరివేషన్ అంటే అంతే, సింప్లిఫై చేసే ప్రాసెస్. సింప్లిఫై చేయడం అంటే ఏంటి? అన్ని గెటింగ్ ఏ స్ట్రింగ్ ఫ్రమ్ దట్. సో ఐ కెన్ గెట్ AB యాజ్ ఎ స్ట్రింగ్, ఏఏ బీబీ యాజ్ ఎ స్ట్రింగ్, triple B as a string, and so on. So each and every process of getting a string is called as a derivation. So dantlo how to derive that? In that we can have 2 manners. రెండు రకాలుగా మనం డిరైవ్ చేయొచ్చు స్ట్రింగ్ ని. అదేంటి అంటే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్, రైట్ మోస్ట్ డెరివేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రొడక్షన్ ఇలా ఉంది, ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి, ప్రొడక్షన్ ఇలా ఉంది. నెక్స్ట్ క్యాపిటల్ ఏ బదులు నేను ఏదో రీప్లేస్ చేశాను, అంటే డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్స్ గివెన్. క్యాపిటల్ ఏ బదులు నేను ఏదో రీప్లేస్ చేశాను అండ్ బి అలాగే ఉంచేసాను. క్యాపిటల్ ఏ బదులు క్యాపిటల్ ఏ సమ్ సి ఏదో రాశాను, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ సమ్ ఏసి క్యాపిటల్ బి బదులు స్మాల్ బి రీప్లేస్ చేశాను. అంటే ఏం చేసుకుంటూ వచ్చాం మనం? ఫస్ట్ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం క్యాపిటల్ ఏని రీప్లేస్ చేసాం, దేంతో? ఏసీతో రీప్లేస్ చేసాం. అంటే మేబీ ప్రొడక్షన్స్ అలా ఉండుండొచ్చు అని జస్ట్ ఇమాజిన్ చేసుకుందాం. క్యాపిటల్ బి అలాగే ఉంది. నెక్స్ట్ క్యాపిటల్ బి ప్లేస్ లో ఈక్వలెంట్ ప్రొడక్షన్ ని రీప్లేస్ చేశాను. అంటే ఒక ప్రొడక్షన్ లో 2 వేరియబుల్స్ ఉంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ ని రీప్లేస్ చేశానా, రైట్ సైడ్ ఉన్న వేరియబుల్ ని రీప్లేస్ చేశానా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్రొడక్షన్ మళ్ళీ కన్సిడర్ చేద్దాం. ఎస్ టెన్స్ టు ఏబి. ఈసారి నేను ఏని అలాగే ఉంచి బి ప్లేస్ లో దాని ఈక్వలెంట్ ప్రొడక్షన్ రీప్లేస్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఏ ప్లేస్ లో ఏసి బి. అంటే ఫైనల్ గా స్ట్రింగ్స్ ఏమే వచ్చింది. ఇందాక డెరివేషన్ లో ఈ డెరివేషన్ లో స్ట్రింగ్స్ ఏమే వచ్చింది, బట్ ద వే ఐ డిరైవ్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఎలా చేశాను? ఫస్ట్ ఎగ్జాంపుల్ లో లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ ని ఫస్ట్ డిరైవ్ చేశాను, తర్వాత ఫాలోడ్ బై రైట్ సైడ్ ఆఫ్ ద వేరియబుల్. వేరేస్ ఇన్ ద సెకండ్ ఎగ్జాంపుల్ I have replaced the variable which is present in right, and after that I have replaced the variable which is present in left. So based on that we are having 2 types of derivations, rightmost derivation and leftmost
డెరివేషన్ అంత పేరులోనే ఉందన్నమాట. ఒకసారి చూడండి లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ లో ఏం చేస్తామో చూద్దాం. So let us look here. Leftmost derivation. So a derivation is called a leftmost derivation if a production is applied to the leftmost variable at each step. So at each step, if at all, we are going to apply the production to the leftmost variable. So ప్రతి స్టెప్ లో కూడా leftmost variable కి మనం ప్రొడక్షన్ అప్లై చేస్తూ వస్తే at each step, if you are going to apply the derivation to the leftmost variable, then it is called leftmost derivation. Suppose మనం right most variable కి కనుక ప్రొడక్షన్ అప్లై చేసుకుంటూ వస్తే దాన్ని మనం right most derivation అంటాం. సో ఇక్కడ 2 ప్రొడక్షన్స్ ఇచ్చారు. దీన్ని ఎలా సాల్వ్ చేశారో చూడండి. s tends to ASA అండ్ s ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? RHS పార్ట్ లో రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఈ ఫస్ట్ లైన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఎరా ఫస్ట్ లైన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి చెప్పండి. How many variables we are having at this line initially? 2 variables ఉన్నాయి. Yes, not 1, 2 variables we are having. So s and a, s is a variable and a is a variable. So మనం ఇప్పుడు లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ కి ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. సో లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ లో ఏం చేస్తాము? ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న వేరియబుల్ ని రీప్లేస్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ లో ఉంది ఏంటి? s కదా. సో s ప్లేస్ లో ఏం రీప్లేస్ చేయొచ్చు? వీ కెన్ రీప్లేస్ s విత్ డైరెక్ట్లీ b ఆర్ విత్ ASA. ఈ రెండిట్లో దేంతో అయినా రీప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ దేంతో రీప్లేస్ చేశారు? b తో రీప్లేస్ చేశారు. సో A, B అండ్ క్యాపిటల్ A ని అలాగే ఉంచేశారు. సో ఇక్కడ ఒక వేరియబుల్ లో ఉంది కాబట్టి దాన్ని ఒక ప్రొడక్షన్ తో రీప్లేస్ చేస్తున్నాం. సో ఏ బదులు ఇక్కడ ఏం తీసుకున్నారంటే క్యాపిటల్ A, B తీసుకున్నారు అండ్ క్యాపిటల్ A బదులు స్మాల్ a తో రీప్లేస్ చేశారు. నేను ఒకసారి డిరైవ్ చేసి చూపిస్తాను. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. లెట్ మీ డిరైవ్ అనదర్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. మీరు చెప్పండి ఈసారి. ప్రతిసారి నేను s తోనే స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే s ఈస్ ద స్టార్ట్ సింబల్. ఎస్ అనేది కనుక ఎస్ అనేది స్టార్ట్ సింబల్ కాబట్టి ఏతో తీసుకోకూడదు ప్రొడక్షన్. నేను ఎస్ తోనే తీసుకోవాలి. అంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎస్ అని స్టార్ట్ సింబల్ అని. జనరల్ గా ఇలా ఇస్తే ఎస్ ఇస్ ద స్టార్ట్ సింబల్ అనమాట. సో ఎస్ టెన్స్ టు ASA అండ్ నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ A ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్. ఫస్ట్ నేను ఎస్ నే రీప్లేస్ చేస్తున్నాను, ఏని చేయట్లేదు, ఎందుకంటే నేను లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ లో ఉన్నా. So instead of yes, I can again take ASA and directly A బదులు A ని తీసేసుకోవచ్చు. స్మాల్ a. ఇప్పుడు మీరు చెప్పండి, ఫస్ట్ నేను S ని రీప్లేస్ చేయాలా, A ని రీప్లేస్ చేయాలా? ఇక్కడ S ని ఈక్వలెంట్ ప్రొడక్షన్ తో రీప్లేస్ చేయాలా ఆర్ A ని రీప్లేస్ చేయాలా? ఐ యామ్ ఇన్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ప్రాసెస్ లో ఉన్నాను. చెప్పండి ఒకసారి. ఎస్ ని రీప్లేస్ చేయాలి. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఇట్ ఈస్ ద లెఫ్ట్ మోస్ట్ వేరియబుల్ వీఆర్ హ్యావింగ్. సో అది లెఫ్ట్ మోస్ట్ వేరియబుల్ కాబట్టి దాన్ని మనం రీప్లేస్ చేయాలి ఫస్ట్. సో ఎస్ ని రీప్లేస్ చేయాలి. నేను డైరెక్ట్ గా B తో చేస్తున్నాను. క్యాపిటల్ B, క్యాపిటల్ A, క్యాపిటల్ A. ఓకే, నెక్స్ట్ స్టెప్. కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ నాకు 2 A's ఉన్నాయి. సో ఫస్ట్ నేను this is the first A and this is the second A. This is the first A and this is the second A. ఇప్పుడు A ని ఫస్ట్ నేను రీప్లేస్ చేయాలి ఈక్వలెంట్ ప్రొడక్షన్స్ తో, either 1 or 2. either 1 or 2. A ని రీప్లేస్ చేయాలి. ఎస్. సో లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ A ని ఫస్ట్ రీప్లేస్ చేయాలి. సో A, B అండ్ క్యాపిటల్ A ప్లేస్ లో ఐ కెన్ టేక్ 2 థింగ్స్. క్యాపిటల్ AB తీసుకోవచ్చు, స్మాల్ a కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ స్మాల్ a తీసుకుంటున్నాను అండ్ క్యాపిటల్ A యాస్టీస్ ఉంచేసాను. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు. సిన్స్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 వేరియబుల్ వీ కెన్ డైరెక్ట్లీ రీప్లేస్ ఇట్, రైట్? సో A, B, A and instead of capital A I can take small a. So this is the string obtained by going through the leftmost derivation. And coming to the rightmost derivation, కింద ఉంది చూడండి. rightmost derivation అంటే ఏంటి? సేమ్, జస్ట్ ఆపోజిట్ టు ద
leftmost derivation. So a derivation is called rightmost derivation if a production is applied to the rightmost variable at each step. So ప్రతి స్టెప్ లో రైట్ మోస్ట్ వేరియబుల్ కి గనక ప్రొడక్షన్ అప్లై చేస్తే దాన్ని మనం రైట్ మోస్ట్ డెరివేషన్ అంటాం. చూడండి ఒకసారి. సో హియర్ s tends to as a. నెక్స్ట్ ఇక్కడ s ఉంది, a ఉంది. ఫస్ట్ దేనికి అప్లై చేయాలి ప్రొడక్షన్? ఎయిదర్ s ఆర్ టు a. a కి అప్లై చేయాలా, s కి అప్లై చేయాలా? a కి మ్యామ్. ఏ కి అప్లై చేయాలి. దట్ టు క్యాపిటల్ ఏ. మీరు ఇక్కడ స్మాల్ ఏ అని రాయకూడదు నెంబర్ 1. అంటే ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ స్మాల్ ఏ యాజ్ ఏ టెర్మినల్ అండ్ క్యాపిటల్ ఏ యాజ్ ఎ వేరియబుల్ కదా, కన్ఫ్యూజ్ చేయొద్దు. సో హియర్ ఫస్ట్ వీ నీడ్ టు అప్లై ద ప్రొడక్షన్ టు క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ కి ప్రొడక్షన్ అప్లై చేయాలి, ఎందుకంటే వీఆర్ ఎట్ ద రైట్ మోస్ట్ డెరివేషన్ పార్ట్. సో క్యాపిటల్ ఏ బదులు ఎక్కడున్నాయి ఈ ప్రొడక్షన్స్? ఇక్కడ ఉంది. క్యాపిటల్ ఏ బదులు ఏబి తీసుకోవచ్చు, ఏ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ క్యాపిటల్ ఏ బదులు ఏబి తీసుకున్నారు. సో ఇక్కడ మళ్ళీ మనకి సెకండ్ లైన్ లో కూడా ఎస్ అండ్ ఏ ఉంది. నెక్స్ట్ మళ్ళీ దేనికి అప్లై చేయాలి ప్రొడక్షన్ చెప్పాలి. సో సెకండ్ లైన్ లో ప్రొడక్షన్ దేనికి అప్లై చేయాలి? ఏ, క్యాపిటల్ ఏ. వెరీ గుడ్. సో హియర్ ఫర్ క్యాపిటల్ ఏ వీ నీడ్ టు అప్లై ప్రొడక్షన్. సో క్యాపిటల్ ఏ బదులు ఇక్కడ డైరెక్ట్ గా స్మాల్ ఏ తీసేసుకున్నారు ఇక్కడ. సో క్యాపిటల్ ఏ బదులు డైరెక్ట్ గా స్మాల్ ఏ తీసుకున్నారు. సో ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆ వేరియబుల్ కి ప్రొడక్షన్ అప్లై చేయొచ్చు. అగైన్ మళ్ళీ 2 వేరియబుల్స్ వచ్చినాయి. సో ఎప్పుడైతే 2 వేరియబుల్స్ వచ్చినాయో అగైన్ వీ కెన్ సెలెక్ట్ ద రైట్ మోస్ట్ వేరియబుల్. లైక్ దట్ వీ కెన్ హ్యావ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్. సో ఇక్కడ చూడండి, another example is there for you. So let G be the grammar and S tends to A, B, small a, capital B, or small b, capital A, and A tends to small a and small a, capital S, and B, double A, and B tends to B or BS or ABB. For the string, A string kavali, double A, double B, AB, AB. Find leftmost and rightmost derivation. So మీరు ఎప్పుడు ఏం చేయాలి? ఈ స్ట్రింగ్ డిరైవ్ అవ్వాలి. డిరైవ్ అవ్వాల్సిన స్ట్రింగ్ ఏంటి? ఇది డిరైవ్ అవ్వాలి. సో దీనికోసం లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అయితే ఎలా చేస్తారు, రైట్ మోస్ట్ డెరివేషన్ అయితే ఎలా చేస్తారు? ఒకటి నేను చేసి చూపిస్తాను ఇప్పుడు, ఇంకొకటి మీరు చేయండి. నాకు కూడా తెలీదు, నేను కూడా డిస్కస్ చేస్తూనే చేయాలి. చూద్దాం చేయగలుగుతామో లేదో. సో కొన్ని ప్రొడక్షన్స్ ఇచ్చారు కదా, దే హ్యావ్ గివెన్ సమ్ ప్రొడక్షన్స్ అండ్ వీ నీడ్ టు అబ్టైన్ దిస్ పర్టికులర్ స్ట్రింగ్. సో కొన్ని ప్రొడక్షన్స్ ఇచ్చారు. S tends to A, capital B, BA. సో ఎస్ తోనే ఆబ్వియస్లీ స్టార్ట్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏది తీసుకోవచ్చు చెప్పండి? ఫస్ట్ ప్రొడక్షన్ నాకు ఈ స్ట్రింగ్ కావాలి అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్ కావాలి, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ నుంచి కూడా డిరైవ్ చేయాలి. సో ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ చూద్దాం. ఈ స్ట్రింగ్ రావడానికి ఈ రెండిట్లో ఏది తీసుకోవచ్చు? ఫస్ట్ ఏమ్మా? ఆ రెండిట్లో ఫస్ట్ ఏది తీసుకోవచ్చు? కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఎయిదర్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ చేయాలన్నా రైట్ మోస్ట్ డెరివేషన్ చేయాలన్నా ఆ రెండిట్లో ఏది తీసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు? ఏ బీనే తీసుకోవాలా? స్మాల్ బి క్యాపిటల్ ఏ తీసుకోకూడదా? ఎందుకు తీసుకోకూడదు? యాక్చువల్లీ యువర్ ఆన్సర్ ఈస్ రైట్. ఎందుకో చెప్పండి చాలు. I should start with S tends to capital A, sorry, small a, capital B. That is right. Why? అదే ఎందుకు తీసుకోవాలి చెప్పండి నాన్న. Why should we take that? ఎందుకంటే ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ లోకి వెళ్తే స్మాల్ బి క్యాపిటల్ ఏ ఉంది. అంటే మనం దీన్ని ఎంత ఎక్స్పాండ్ చేసినా దీని నుంచి వచ్చే స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ బి అవుతుంది, కానీ మనకి కావాల్సిన స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ బి కాదు కదా. అదే ఇప్పుడు మనం స్మాల్ ఏ క్యాపిటల్ బిని తీసుకొని అక్కడి నుంచి ఎక్స్పాండ్ చేస్తే స్టార్ట్స్ విత్ స్మాల్ ఏనే వస్తుంది, ఎందుకంటే స్మాల్ ఏ అనేది ఫిక్స్డ్. ఇక్కడ బీనే మనం రీప్లేస్ చేయగలుగుతాం దేంతో అయినా. సో ఇచ్చిన స్ట్రింగ్ కూడా స్మాల్ ఏతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి బెటర్ ఇది సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీరు బి క్యాపిటల్ ఏ సెలెక్ట్ చేసుకున్నా ఎటు రాదు కాబట్టి మళ్ళీ ఆపేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇది సెలెక్ట్ చేసుకొని చేయాల్సిందే ఎగ్జామ్ లో. సో పొరపాటున మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు.
ఇక్కడ రావట్లేదు కాబట్టి రెండోది తీసుకొని సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నాం అని చెప్పి మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 వేరియబుల్స్ లేవు కాబట్టి లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ రైట్ మోస్ట్ డెరివేషన్ అనే ఆస్పెక్ట్స్ ఇక్కడ ఇంకా రాలేదు. సో ఏ క్యాపిటల్ బి బదులు దేన్ని రీప్లేస్ చేయొచ్చు చూడండి ఒకసారి. క్యాపిటల్ బి బదులు దేన్ని రీప్లేస్ చేయొచ్చు? ఏ బదులు ఏం తీసేసుకున్నాను, క్యాపిటల్ బి బదులు ఇక్కడ 3 ఉన్నాయి. డైరెక్ట్ గా స్మాల్ బి తీసుకోవచ్చు, బిఎస్ తీసుకోవచ్చు, ఏబిబి తీసుకోవచ్చు. సో ఇక్కడ స్మాల్ బి తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది చాలా పెద్ద స్ట్రింగ్. ఇక్కడ స్మాల్ బి తీసేసుకుంటే ఏబితోనే స్ట్రింగ్ ఎండ్ అయిపోతుంది. ఏబిబి తీసుకోవాలా? ఎందుకు ఏబిబి తీసుకోవాలి? ఎందుకంటే మనం సెకండ్ అదే మనకి కావాల్సిన స్ట్రింగ్ లో సెకండ్ డిజిట్ కూడా స్మాల్ ఏనే ఉంది. సో ఇక్కడ బిఎస్ తీసుకుంటే సెకండ్ డిజిట్ బి అయిపోతుంది, కాబట్టి ఏబిబి ఒకటే మనకున్న ఆప్షన్. సో స్మాల్ ఏ క్యాపిటల్ బి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు మనం లెఫ్ట్ మోస్ట్ చేద్దామా రైట్ మోస్ట్ చేద్దామా ఫస్ట్? ఇంకా ఇప్పుడు దాకా అయితే కామనే రెండిటికి. Now we need to decide whether to go with leftmost derivation or to go with rightmost derivation. దేంతో చేద్దాం చెప్పండి. పింగ్ leftmost derivation. ఓకే, సో ఇప్పుడు leftmost derivation చేయాలి. సో లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ ని ఫస్ట్ రీప్లేస్ చేయాలి. సో ఫస్ట్ బీని రీప్లేస్ చేయాలా, సెకండ్ బీని రీప్లేస్ చేయాలా? నేను ఫస్ట్ బీని రీప్లేస్ చేయాలా, సెకండ్ బీని రీప్లేస్ చేయాలా leftmost derivation కి? ఫస్ట్ బి, ఆబ్వియస్లీ ఫస్ట్ బి. సో దీన్ని నేను రీప్లేస్ చేయాలి. సో బి బదులు ఏం తీసుకోవచ్చు? నెక్స్ట్ మనకు కావాల్సింది డబల్ ఏ వచ్చేసింది స్ట్రింగ్ లో, 2 ఏస్ వచ్చేసినాయి, నెక్స్ట్ 2 బి సంథింగ్ అలా కావాలి. సో క్యాపిటల్ బి బదులు ఏం తీసుకోవచ్చు? బికి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. స్మాల్ బి ఉంది, బిఎస్ ఉంది, స్మాల్ బి తీసుకోవచ్చు, బిఎస్ తీసుకోవచ్చు, ఏబిబి తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ 2 ఏస్ వచ్చేసినాయి దీంట్లో. ఓకే, వచ్చినట్టుగా ఇక్కడ క్యాన్సిల్ చేసుకుందాం, క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏ వచ్చేసింది, ఇంకా నెక్స్ట్ బీస్ రావాలి. సో బిఎస్ తో రీప్లేస్ చేసుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ బీనే కావాలి కాబట్టి క్యాపిటల్ బి బదులు బిఎస్ తో రీప్లేస్ చేసుకుందాం. అండ్ క్యాపిటల్ బి అలాగే ఉంది, ఒక క్యాపిటల్ బి బదులు రీప్లేస్ చేసుకుందాం. అగైన్ వీఆర్ హ్యావింగ్ 2 వేరియబుల్స్ హియర్, ఎస్ అండ్ బి. సో ఇప్పుడు దేన్ని రీప్లేస్ చేయాలి? ఏ బి బదులు కామనే. ఇప్పుడు ఎస్ ని రీప్లేస్ చేయాలా, బిని రీప్లేస్ చేయాలా? ఎక్కడన్నా స్టార్టింగ్ లో ఏ ట్రిపుల్ బినా? ఫస్ట్ ఎస్ టెండ్స్ టు ఏబి రాసాం కదా మ్యామ్, సెకండ్ బి ప్లేస్ లో ఏబిబి మ్యామ్ ప్రొడక్షన్ ఉన్నది, మనం ఒక బిని 2 బీసే రాసాం. ఓకే, ఇక్కడ డబుల్ బి ఉంది, వెరీ గుడ్. సో ఇక్కడ ఏ ట్రిపుల్ బి అంతే కదా, బి బదులు ఏ ట్రిపుల్ బి ఏ డబుల్ బి రాసుకున్నాం. లేదు నిహారిక ఒకసారి చూడు, క్యాపిటల్ బి బదులు ఏ డబుల్ బి కదా, క్యాపిటల్ బి బదులు ఏ డబుల్ బి రాసుకున్నాం, సరిపోయిందిగా, అంతే కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఎస్బిలో ఏది ఫస్ట్ మనం ఇచ్చేయాలి? బిలో ఏది ఫస్ట్ రీప్లేస్ చేయాలి? ఎస్, ఆబ్వియస్లీ ఎస్. సో ఇప్పుడు ఎస్ ప్లేస్ లో ఇప్పుడు మనకి ఎంతవరకు వచ్చింది స్ట్రింగ్? బి వరకు వచ్చింది, అందుకని నేను కావాల్సిన స్ట్రింగ్ లో బి వరకు క్యాన్సిల్ చేసేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ నాకు బి అనే స్ట్రింగ్ కావాలి, అదే బి అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ కావాలి. సో ఇక్కడ ఎస్ ప్లేస్ లో ఏబి రాసుకోవచ్చు, బిఏ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను దేన్ని రీప్లేస్ చేసుకుందాం? ఈ రెండిట్లో ఏబి రీప్లేస్ చేసుకుందామా, బిఏ రీప్లేస్ చేసుకుందామా? నెక్స్ట్ నాకు కావాల్సిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి? బి కదా. సో దేన్ని రీప్లేస్ చేసుకుందాం? బిఏ, ఆబ్వియస్లీ బిఏ. సో ఎస్ ప్లేస్ లో బి, క్యాపిటల్ ఏ, అండ్ నెక్స్ట్ పక్కన బి అలాగే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నాకు నెక్స్ట్ బి కూడా వచ్చేసింది కాబట్టి బిని కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏ బి ఏఏబిబి అలాగే ఉంది. ఇప్పుడు క్యాపిటల్ ఏని రీప్లేస్ చేయాలా, క్యాపిటల్ బిని రీప్లేస్ చేయాలా? క్యాపిటల్ ఏని రీప్లేస్ చేయాలా, బిని?
క్యాపిటల్ ఏని రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఏఏబిబి అనే స్ట్రింగ్ వచ్చేసింది కాబట్టి ఇంకా రావాల్సిన స్ట్రింగ్ నెక్స్ట్ అప్కమింగ్ డిజిట్ ఏం రావాలంటే స్మాల్ ఏ రావాలి. సో ఇప్పుడు నేను క్యాపిటల్ ఏని రీప్లేస్ చేస్తే నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి క్యాపిటల్ ఏని రీప్లేస్ చేయడానికి. ఆ 3 ఆప్షన్స్ ఏంటి? స్మాల్ ఏ తీసుకోవచ్చు, ఏఎస్ తీసుకోవచ్చు, బిఏఏ కూడా తీసుకోవచ్చు. సో ఏ తీసుకుందాం. ఈ మూడిట్లో ఏ తీసుకుంటే కనుక స్ట్రింగ్ అక్కడతో ఎండ్ అయిపోయి బి మీదే కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏఎస్ తీసుకుందామా, బిఏఏ తీసుకుందామా? ఏఎస్ తీసుకుందామా. ఎందుకు ఏఎస్? బిడబ్ల్యూఏ ఎందుకు తీసుకోకూడదు అంటే దీని తర్వాత మనకు కావాల్సింది స్మాల్ ఏ కాబట్టి బిడబ్ల్యూఏ అనేది తీసుకోకూడదు, ఏఎస్ఏ తీసుకోవాలి. సో ఏఎస్ తీసుకుందాం. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. సపోజ్ మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఇక్కడ ఆ అనాలిసిస్ ఏదో రాంగ్ అయ్యి ఒకటి తీసుకునే బదులు ఇంకొకటి తీసుకున్నారు అనుకోండి, మహా అయితే మీరు డెరివేషన్ మొత్తం కంప్లీట్ చేశాక కావాల్సిన స్ట్రింగ్ రాదు. సో మళ్ళీ మీరు ఎక్కడి నుంచి అయితే పాత డివైడ్ అయ్యారో అక్కడి నుంచి అది కొట్టేసేసి మళ్ళీ రాసుకోవచ్చు. అందుకనే ఇలాంటివన్నీ కూడా పెన్సిల్ తో ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు క్యాపిటల్ ఏ బదులు ఏఎస్ రాసాము, బి బదులు బి అలాగే రాసేసాం. ఓకే, సో ఇప్పుడు మనకి డబల్ ఏ డబల్ బి స్మాల్ ఏ వరకు వచ్చేసింది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ డిజిట్ వీ వాంట్? మనకి నెక్స్ట్ కావాల్సిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి అంటే నెక్స్ట్ కావాల్సిన టెర్మినల్ ఏంటి అంటే స్మాల్ బి అన్నమాట. సో ఇక్కడ ఎస్ ని, ఇది లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ కాబట్టి ఎస్ ని రీప్లేస్ చేయాలి. ఎస్ ని రీప్లేస్ చేయాలి అండ్ స్మాల్ బి ఫస్ట్ రావాలి. మనకున్న ఆప్షన్సే రెండు, ఏబి ఉంది అండ్ బిఏ ఉంది. ఆబ్వియస్లీ వీ నీడ్ టు సెలెక్ట్ వాట్? ఏది సెలెక్ట్ చేయాలి? బిఏ కదా, ఎందుకంటే నెక్స్ట్ కావాల్సింది బి కదా. యా, బిఏ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎస్ బదులు బి, క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి యాస్టీస్ పెట్టేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి బి కూడా వచ్చేసింది. చూడండి, ఇంకా మనకు కావాల్సింది 2 డిజిట్సే, 2 టెర్మినల్సే కావాలి. సో మనం దీన్ని ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేయకుండా డైరెక్ట్ గా టెర్మినల్స్ రీప్లేస్ చేసేసుకొని దీన్ని ఎండ్ చేసేసుకోవడం బెటర్, ఎందుకంటే ఇంకా 2నే కావాలి కదా. సో చూడండి ఒకసారి, అది కూడా ఒకసారి చూసుకుంటూ ఉండాలి, ఓవర్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ కూడా వెళ్ళకూడదు. సో ఇప్పుడు క్యాపిటల్ ఏ బదులు ఏం తీసుకుందాం? ఏ మ్యామ్. స్మాల్ ఏ తీసేసుకుంటే సరిపోతుందిగా, ఎందుకంటే మనకి ఇంకా ఏ బి వస్తే సరిపోతుంది కదా. సో ఏ వచ్చేసింది, ఈ బి అలాగే ఉంది. నెక్స్ట్ డబల్ ఏ డబల్ బి ఏబి ఏ, క్యాపిటల్ బి బదులు స్మాల్ బి తీసుకుంటే అయిపోయింది. సో హెన్స్ దిస్ ఈస్ ద రిక్వైర్డ్ డెరివేషన్ ఫాలోయింగ్ ఇన్ ఏ ఏంటది మనం ఫాలో అయింది లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ప్రాసెస్. సో లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ప్రాసెస్ ఫాలో అవుతూ మనం కావాల్సిన స్ట్రింగ్ ని ప్రొడ్యూస్ చేసాం. ఇప్పుడు మీరేం చేస్తారు? నెక్స్ట్ క్లాస్ లో సేమ్ స్ట్రింగ్ ని రైట్ మోస్ట్ డెరివేషన్ యూస్ చేసి ప్రొడ్యూస్ చేయండి. సో దట్ ఈస్ ద హోంవర్క్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. నేను ఇప్పుడు ఎరేస్ చేయొచ్చా? ఇదంతా మీరే చెప్పారు కాబట్టి ఎరేస్ చేసేస్తున్నాను. కెన్ ఐ ఎరేస్ దిస్ ఆర్ నాట్? సో లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ చేయాలి, రైట్ మోస్ట్ డెరివేషన్ ద్వారా కూడా తీసుకురావాలి దాన్ని. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, పార్స్ ట్రీ ఆర్ డెరివేషన్ ట్రీ. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే పార్స్ ట్రీ. దీన్ని ఏమంటాం అంటే డెరివేషన్ ట్రీ అంటాం. సో ఏ పార్స్ ట్రీ ఈజ్ అన్ ఆర్డర్డ్ ట్రీ ఇన్ విచ్ nodes are labeled with the left side of productions and children of a node represent with corresponding right sides. What is this left side right side of the production? సంథింగ్ నేను పార్స్ ట్రీ చూపించిన తర్వాత మళ్ళీ అది చదువుతాను, మీకు అర్థమైంది. చూడండి ఒకసారి, పార్స్ ట్రీ అంటే ఏం లేదు, డెరివేషన్ ట్రీ అంతే. ఇక్కడ మీకు ఒక డెరివేషన్ ఉంది, s tends to 0 ab 1 అండ్ a tends to 0 అండ్ b tends to 1 సంథింగ్ ఒక ప్రొడక్షన్స్ ఇచ్చారు. దీని నుంచి ఒక డెరివేషన్ అనేది మనం తీసుకురావచ్చు కదా. సపోజ్ చూడండి ఒకసారి, ఈ ప్రొడక్షన్స్ నుంచి నేను డెరివేషన్ ఇలా తీసుకున్నాను, s tends to 0 a b 1 అండ్ నెక్స్ట్ 0 అండ్ ఏ బదులు 0 తీసేసుకున్నాను, b1 0 0 b బదులు కూడా 1 తీసేసుకున్నాను. సో ఇప్పుడు నేను చేసింది లెఫ్ట్ మోస్ట్ డెరివేషనా రైట్ మోస్ట్ డెరివేషనా? ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక స్ట్రింగ్ డిరైవ్ అయింది 0011. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఇన్ ఎ లెఫ్ట్ మోస్ట్ ఫ్యాషన్ ఆర్ రైట్ మోస్ట్ ఫ్యాషన్? To most, ma'am. వాట్? లెఫ్ట్ Left most. ఎస్, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ప్రాసెస్ లో మనం డిరైవ్ చేసాం. ఈ డిరైవ్ చేసాం కదా, అంటే ఫస్ట్ ఏని రీప్లేస్ చేసామా లేదంటే ఫస్ట్ బిని రీప్లేస్ చేసామా, ఏ వేరియబుల్ ని రీప్లేస్ చేస్తే ఏ స్ట్రింగ్ వచ్చింది. సో ఆ ప్రాసెస్ అంతా ఒక ట్రీ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ద పార్స్ ట్రీ. ఎలా రిప్రజెంట్ చేశారో చూడండి. ఫస్ట్ we need to start with ఎస్ దగ్గర నుంచి ఏమేమి తీసుకున్నాం? 0a b1 తీసుకున్నాం. సో 0a b1 అండ్ నెక్స్ట్ we're going to derive replace a with 0. a బదులు 0 ని రీప్లేస్ చేసాం. సో a ప్లేస్ లో 0 రీప్లేస్ అయింది. నెక్స్ట్ b ప్లేస్ లో 1 రీప్లేస్ అయింది, అంటే b ప్లేస్ లో 1 రీప్లేస్ చేసాం. సో ఈ టెర్మినల్స్ అన్ని అంటే లీఫ్ నోట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటే మనకు కావాల్సిన స్ట్రింగ్ వచ్చేస్తుంది. లీఫ్ నోట్స్ లో ఏమేమి ఉన్నాయి? 0 0 1 1. సో దిస్ 0011 ఇస్ ద డిరైవ్డ్ స్ట్రింగ్. సో ఇప్పుడు డెరివేషన్ ట్రీ అంటే ఏంటి? సో ఏ పార్స్ ట్రీ ఆర్ డెరివేషన్ ట్రీ ఈజ్ అన్ ఆర్డర్డ్ ట్రీ. ఆర్డర్డ్ ట్రీ అని ఎందుకు అంటున్నామంటే ఈ సంథింగ్ రూట్ నుంచి రూట్ నుంచి ఇంటర్మీడియట్ నోట్స్ కి అండ్ ఇంటర్మీడియట్ నోట్స్ నుంచి చైల్డ్ నోట్స్ కి అలా ఒక ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే దీని ఆర్డరింగ్ ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ అన్ ఆర్డర్డ్ ట్రీ ఇన్ విచ్ నోట్స్ ఆర్ లేబుల్డ్ విత్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ప్రొడక్షన్స్. సో నోట్స్ ఏముంటాయి దీంట్లో? నోట్స్ అంటే ఏంటి? దిస్ ఈస్ ఎ నోడ్ అండ్ దిస్ ఈస్ ఎ నోడ్, 0 ఈస్ ఎ నోడ్, a ఈస్ ఎ నోడ్, b ఈస్ ఎ నోడ్, 1 ఈస్ ఎ నోడ్. ఇవన్నీ కూడా ప్రొడక్షన్ కి 0 ఈస్ ఎ నోడ్ అండ్ 1 ఈస్ ఎ నోడ్. సో రూట్ నోడ్ అంటే ఇక్కడ రూట్ నోడ్ తీసుకుంటే ప్రొడక్షన్ కి రైట్ సైడ్ ఉంటుంది, సారీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. వేరాస్ one second here in which nodes are labeled with the left side of the production. Yes, so ప్రతి ప్రొడక్షన్ కి లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉంటాయో అంటే ఎస్, ఏ, బి ఇవన్నీ కూడా మనం నోట్స్ లాగా తీసుకుంటాం. అంటే ఇవన్నీ ఇండివిజువల్ ప్రొడక్షన్స్, ఇది ఒక డెరివేషన్. సో ప్రతి ప్రొడక్షన్ కి లెఫ్ట్ సైడ్ ఉండే వేరియబుల్స్ ని మనం నోట్స్ లాగా తీసుకుంటాం. ఓకే, అండ్ టెర్మినల్స్ ని మనం లీఫ్ నోట్స్ లాగా తీసుకుంటాం. అండ్ చిల్డ్రన్ ఆఫ్ ద నోడ్ రిప్రజెంట్స్ విత్ కరెస్పాండింగ్ రైట్ సైడ్స్. సో ఒక పర్టికులర్ నోడ్ తీసుకుంటే ఆ నోడ్ కి చిల్డ్రన్ ఏమవుతుంది? ఈ ఎస్ అనే నోడ్ కి 0a b1 అనేది చిల్డ్రన్. సో ఆ చిల్డ్రన్స్ ని మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం జనరల్ గా అంటే రైట్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ నుంచి మనం తీసుకుంటాం. సో జస్ట్ మనం ఆ ట్రీని కొంత టెక్నికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే, నథింగ్ న్యూ ఇన్ ఇట్. సో దిస్ ఈస్ ద డెరివేషన్ ట్రీ ఆర్ సింటాక్స్ ట్రీ. Consider the following grammar and draw derivation tree for the string ABB. సో ఒక గ్రామర్ ఇచ్చారు, దీని నుంచి స్ట్రింగ్ ఏబిబికి డెరివేషన్ ట్రీని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. డెరివేషన్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలంటే దానికన్నా ముందు మనం డిరైవ్ చేస్తే ఆ స్ట్రింగ్ ని అక్కడి నుంచి ట్రీని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో డిరైవ్ చేద్దాం ఏబిబి అనే స్ట్రింగ్ ని. ఎస్ టెన్స్ టు ఏ క్యాపిటల్ బి. చెప్పండి, డిరైవ్ చేద్దాం. Derive it in a rightmost derivation fashion. Rightmost derivation యూస్ చేసి ఏబిబి డిరైవ్ అవ్వాలి. సో చెప్పండి నెక్స్ట్ స్టెప్ ఏంటి నాకు? వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్? వాట్ షుడ్ బి మై నెక్స్ట్ స్టెప్? ఇది ఫినిష్ చేసేస్తే ఆపేయచ్చు ఈరోజు క్లాస్. సో తొందరగా చెప్పండి. మా వాట్ షుడ్ బి మై నెక్స్ట్ స్టెప్? ఏ వేరియబుల్ ని రీప్లేస్ చేయాలి? క్యాపిటల్ బిని రీప్లేస్ చేయాలి. సో ఏ అలాగే ఉంటుంది, క్యాపిటల్ బి బదులు ఏం తీసుకోవాలి? క్యాపిటల్ బి బదులు ఏం తీసుకోను? ఎప్సిలాన్. సో ఎస్, సో స్మాల్ ఏ ఎప్సిలాన్ అంటే ఎంటీ స్ట్రింగ్, అంటే ఏం లేదని అక్కడ వదిలేయచ్చు. ఇప్పుడు క్యాపిటల్ ఏ బదులు మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది, అదే తీసుకుందాం. క్యాపిటల్ బి, సారీ స్మాల్ బి, క్యాపిటల్ బి, స్మాల్ బి.
and next A, B and again capital B బదులు epsilon తీసుకుందాం. This become A, B, B. సో డిరైవ్ చేసేసాం. మనం ఎలా అయితే డిరైవ్ చేసామో అలాగే మనం డ్రా చేసేస్తే సరిపోతుంది. డిరైవ్ చేసాం కదా, డిరైవ్ చేసిన దానికి డ్రా చేసేస్తే సరిపోతుంది. సో దీన్ని ఒక చోట పెట్టడానికి లేదు. సో హియర్ ఈస్ ద డెరివేషన్ ట్రీ ఆల్సో. డెరివేషన్ ట్రీ ఎలా రాసారో చూద్దాం. సో హియర్ ఎస్ ఇనిషియల్ గా ఉంది. నెక్స్ట్ ఏ క్యాపిటల్ బి తీసుకుందాం. తర్వాత క్యాపిటల్ ఏ దగ్గర నుంచి ఈ స్మాల్ ఏ అలాగే ఉంది, బి బదులు ఎప్సిలాన్ తీసేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ క్యాపిటల్ ఏ దగ్గర నుంచి స్మాల్ ఏ, బి అండ్ అంతేనా, స్మాల్ ఏ బదులు క్యాపిటల్ ఏ బదులు ఏం రీప్లేస్ చేయాలి? క్యాపిటల్ ఏ బదులు రీప్లేస్ చేయాల్సింది బి కదా. స్మాల్ బి, క్యాపిటల్ బి, స్మాల్ బి. నెక్స్ట్ ఈ క్యాపిటల్ బి బదులు ఎప్సిలాన్. సో కలెక్ట్ ఆల్ లీఫ్ నోట్స్ అన్నిటిని కలెక్ట్ చేద్దాం. ఏ, బి, బి. ఎప్సిలాన్స్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ద స్ట్రింగ్ ఈజ్ ఏబిబి అండ్ దిస్ ఈస్ ద రిక్వైర్డ్ డెరివేషన్ ట్రీ. అంతే. డెరివేషన్ ట్రీ డ్రా చేయండి అంటే అలా డ్రా చేయాలి. సో పి కన్సిస్టింగ్ ఆఫ్. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఉంది కదా, G ఈజ్ ఈక్వల్ టు సమ్ VTPS ఇచ్చారు, వేర్ P కన్సిస్టింగ్ ఆఫ్ ద ప్రొడక్షన్స్, S టెన్స్ టు, ఇక్కడ ఇది కనిపిస్తుందా మీకు? S tends to A, capital A, S or S or I think it is double S అనుకుంటా. ఒకసారి నేను చూస్తాను, చెక్ చేసి చెప్తాను. సో మిగతా నోట్ చేసుకొని డిరైవ్ ద స్ట్రింగ్ ఏఏ బిఏఏ డిరైవ్ చేయాలి. let me check first. S tends to A, capital A, S. ఎస్ దట్ ఈస్ ఎస్ఎస్ అమ్మా. ఇక్కడ ఇనిషియల్ గా కూడా అదే తీసుకున్నారు కదా. ఎస్ టెన్స్ టు స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, ఎస్ ఆర్ ఏ ఆర్ క్యాపిటల్ ఎస్. అలాగే క్యాపిటల్ ఏ టెన్స్ టు క్యాపిటల్ ఎస్, బి, క్యాపిటల్ ఏ ఆర్ బిఏ. సో డిరైవ్ ద స్ట్రింగ్ AA, BAA. అది డిరైవ్ చేయండి. ఎలా వస్తే అలా డెరివేషన్ ట్రీ కూడా రాస్తారు. నెక్స్ట్ దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్. ఇది అయిపోగానే ఆపేద్దాం. ఇంకా అంబిగ్యూటీ ఇన్ CFGs అంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ లో అంబిగ్యూటీ గురించి అడుగుతున్నారు. అంబిగ్యూటీ అంటే ఏంటి? జనరల్ మీనింగ్ చెప్పండి. వాట్ ఈస్ మెంట్ బై అంబిగ్యూటీ? జనరల్ సెన్స్. జనరల్ గా అంబిగ్యూటీ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ మెంట్ బై అంబిగ్యూటీ? కన్ఫ్యూషన్. వెరీ గుడ్. సో అంబిగ్యూటీ ఈజ్ నథింగ్ బట్ ఏ కన్ఫ్యూషన్. సో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ తో అంబిగ్యూటీ అంటే ఏంటి? కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ లో అంబిగ్యూటీ అనే కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఒక స్ట్రింగ్ ని డిరైవ్ చేయడానికి మోర్ దాన్ వన్ డెరివేషన్ ట్రీస్ ఉంటే, టు డిరైవ్ ఏ స్ట్రింగ్, if I have more than one derivation tree, then we can say that the particular context free grammar is a ambiguous grammar. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హియర్ ద స్ట్రింగ్ ఈజ్ AAA అనే స్ట్రింగ్ ఉంది. దీనికి రెండు రకాల డెరివేషన్స్ ఇక్కడ రాసారా లేదా? దిస్ డెరివేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ డెరివేషన్ ఇస్ డిఫరెంట్. అంటే ఒక్కొక్క డెరివేషన్ కి ఒక్కొక్క డెరివేషన్ ట్రీ వస్తుంది మనకి. అంటే సేమ్ స్ట్రింగ్ AAA ని డిరైవ్ చేయడానికి వీఆర్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ డెరివేషన్ ట్రీ. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వీ కెన్ సే దట్ ద గ్రామర్, దట్ పర్టికులర్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈజ్ అంబిగ్యూస్. సో ఇక్కడ చూడండి, a context free grammar is ambiguous if at least one sentence or one string of the grammar can be derived by more than one derivation tree. So oka particular at least one string of the grammar, at least one string ni derive cheyadaniki manaki more than one derivation tree unte danni manam appudu manam aa grammar ni ambiguous grammar anochu. So here the word AAA can be generated by two different derivation trees, so we can say that the given grammar is ambiguous. సో ఇంకొక క్వశ్చన్ మీకోసం, షో దట్ ద ఫాలోయింగ్ గ్రామర్ ఈస్ అంబిగ్యూస్ అని చెప్పి ఒక గ్రామర్ ఇచ్చారు. S tends to 0, S1 or SS or epsilon. సో ఇప్పుడు ఇది అంబిగ్యూస్ అని ఎలా ప్రూవ్ చేస్తారు చెప్పండి? ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ క్లాస్.
హౌ టు ప్రూవ్ దిస్ పర్టికులర్ గ్రామర్ ఈజ్ అంబిగ్యూయస్ గ్రామర్. ఇది కూడా మీకు హోంవర్క్. ఎలా ప్రూవ్ చేస్తారో చెప్పండి. హౌ టు ప్రూవ్ దిస్ పర్టికులర్ గ్రామర్ ఈజ్ అంబిగ్యూయస్ గ్రామర్ చెప్పాలి. ఇది అర్థమైందా? ఇంకొకసారి చెప్పమంటారా? అంబిగ్యూయస్ గ్రామర్ ఇవన్నీ కూడా బేసిక్స్ ఏనమ్మా. మీరు ఫస్ట్ యూనిట్ లో నేర్చుకున్న దానికన్నా ఇవన్నీ ఈజీనే. డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయడం, ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్, వాటితో పోల్చుకుంటే ఇవన్నీ ఈజీనే. సో ఇది ఎలా ప్రూవ్ చేస్తారు? షో దట్ ద ఫాలోయింగ్ గ్రామర్ ఈజ్ అంబిగ్యూయస్ అని అడిగారు. హౌ టు ప్రూవ్ దిస్? హౌ టు ప్రూవ్ దిస్? ఎనీ క్లూ? మీకు ఎలా తెలిస్తే అది చెప్పండి. ఈ గ్రామర్ అంబిగ్యూయస్ గ్రామరే అని ప్రూవ్ చేయాలి. నేను ఎలా ప్రూవ్ చేస్తాను? నిహారిక మ్యామ్ ఎలా ప్రూవ్ చేస్తావు చెప్పు. ఏదన్నా ఒక ప్రొడక్షన్ తీసుకుని దాన్ని డెరివేషన్ చేసిన తర్వాత ఒక స్ట్రింగ్ వస్తుంది కదా మ్యామ్. ఎస్, అదొకటి. నెక్స్ట్ ఇంకొక ప్రొడక్షన్ తీసుకుని సేమ్ స్ట్రింగ్స్ ఈ రెండు ఈక్వల్ వస్తే అప్పుడు అంబిగ్యూటీ అని ప్రూవ్ చేస్తాం. అంటే ఒక స్ట్రింగ్ ఏదో ఒకటి డిరైవ్ చేసి ఫస్ట్ ఏ ప్రొడక్షన్స్ యూజ్ చేసి డిరైవ్ చేసామో నెక్స్ట్ అంటే ఒక డెరివేషన్ ట్రీ వస్తుంది ఒక స్ట్రింగ్ ని ప్రొడ్యూస్ చేయాలంటే. సో అగైన్ మళ్ళీ మనం సేమ్ స్ట్రింగ్ ని వేరే రకంగా కూడా ప్రొడ్యూస్ చేయగలిగితే వీ కెన్ సే దట్ ద గ్రామర్ ఈస్ అంబిగ్యూయస్. అంతేనా నువ్వు చెప్తుంది? ఎస్ మ్యామ్. యా. సో ఇది కూడా ఈ ప్రాబ్లం కూడా నెక్స్ట్ క్లాస్ కి చేయండి. సో ఈ పర్టికులర్ ప్రొడక్షన్స్ యూజ్ చేసుకొని మోర్ దాన్ వన్ డెరివేషన్ ట్రీతో ఒక పర్టికులర్ స్ట్రింగ్ ని మీరు డెరైవ్ చేస్తే వీ కెన్ ఈజీలీ ప్రూవ్ దట్. సో 2 వర్క్స్ ఇచ్చాను. ఆ 2 వర్క్స్ నెక్స్ట్ క్లాస్ కి కంప్లీట్ చేసుకుని రండి. ఓకేమా? థ్యాంక్ యూ అండ్ యూ కెన్ ఎగ్జిట్ ద క్లాస్.